అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము గత వీడియోలో ఐత్వం వరకు గుణింత గుర్తులు, వాటి ఆకార క్రమము, వాటికి సంబంధించిన కొన్ని పదాలను నేర్చుకున్నాము. మరి ఈరోజు ఓత్వం, ఓతం దీర్ఘంతో కూడినటువంటి గుణింత గుర్తులను ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి యొక్క ఉచ్చారణ క్రమాన్ని, వాటి యొక్క రాసే విధాన క్రమాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓత్వం, ఓ యొక్క గుణింత గుర్తు అయినటువంటి ఓత్వం అనేటటువంటి గుణింత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపిద్దాము. చూడండి, ఇక్కడ ఓ ప్రతి హల్లుకి ఇచ్చినప్పుడు ఎలాంటి ఆకార క్రమం ఉంటుందో గమనించాలి, నేర్చుకోవాలి. ఖో ఖో, గో 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 గమనించాలి. సెకండ్ గా అనేటటువంటిది ఓతం ఇచ్చినప్పుడు ఎలా రాయాలనేది, చాకోతం ఇస్తే చో చో, జో జో, గా అండ్ సెకండ్ జా ఓత్వాలు అనేది గమనించాలి. టో టో, డో ఢో. అనాకోతం ఇస్తే నో, తాకోతం ఇస్తే తో థో, ధాకోతం ఇస్తే దో ధో, నాకోతం ఇస్తే నో, పాకోతం ఇస్తే పో ఫో, బాకోతం ఇస్తే భో భో, మాకోతం ఇస్తే మో. మాకు అనేటటువంటి హల్లుకు ఓతం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని గమనించాలి. దాన్ని చాలామంది తప్పుగా రాస్తారు. మరిన్ని చూడండి, యాకోతం ఇస్తే యో, యా ఓతం కూడా సేమ్. రాకోతం ఇస్తే రో రో, లో లో, ఓ షో షో, సో హో. ఇవి ప్రతి హల్లులో ఓత్వం అనేటటువంటి గుణింత గుర్తును ఇచ్చినప్పుడు వాటి యొక్క హల్లుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని గమనించాల్సిన విషయాలు బాగా గమనించి వాటిని గుర్తుపెట్టుకొని రాసే క్రమంలో కానీ చదివే టైంలో కానీ గమనించాలి. ఓత్వంతో కొన్ని పదాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓత్వంతో పదాలు. మరి ఓత్వంతో ఉన్నటువంటి పదాలు కనుక గమనిస్తే, కొడుకు కాకోతం ఇస్తే కో కొడుకు, గొడుగు గాకోతం ఇస్తే గో, డాకోతం ఇస్తే డు, గాకోతం ఇస్తే గు గొడుగు. మొదలు మాకోతం ఇస్తే మో, దా లు మొదలు. పొదుపు పాకోతం ఇస్తే పో, దు పు పొదుపు. కొరకు కాకోతం ఇస్తే కో, రా కు కొరకు. గొనుగు గాకోతం ఇస్తే గో, ను గు గొనుగు. మరిన్ని పదాలు చూడండి. గొలుసు గాకోతం ఇస్తే గో, లు సు గొలుసు. పొదలు పాకోతం ఇస్తే పో, దా లు పొదలు. మొరటు మాకోతం ఇస్తే మో, రా టు మొరటు. కొలను కాకోతం ఇస్తే కో, లా ను కొలను. బొరియా బాకోతం ఇస్తే బో, రి యా బొరియా. మొలలు మాకోతం ఇస్తే మో, లా లు మొలలు. ఈ విధంగా ప్రతి హల్లులో ఓత్వం అనేటటువంటి గుణింతం గుర్తునిచ్చి వాటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమం, వాటితో ఏర్పడేటటువంటి పదాల క్రమాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓత్వం తర్వాత వచ్చేటటువంటి గుణింత గుర్తు అయినటువంటి ఓతం దీర్ఘం గురించి నేర్చుకున్నాం. ఓత్వం దీర్ఘం అనేటటువంటిది ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు వాటి యొక్క అక్షర క్రమం ఎలా ఉంటుందో గమనిద్దాం. ఆకారాలు. కాకోతం దీర్ఘం ఇస్తే కో, కాకోతం దీర్ఘం ఇస్తే కో. గాకోతం దీర్ఘం ఇస్తే గో, గాకోతం దీర్ఘం ఇస్తే గో. చాకోతం దీర్ఘం ఇస్తే చో, చాకోతం దీర్ఘం ఇస్తే చో. జాకోతం దీర్ఘం ఇస్తే జో, జాకోతం దీర్ఘం ఇస్తే జో. టాకోతం దీర్ఘం ఇస్తే ఠో, టాకోతం దీర్ఘం ఇస్తే ఠో. డాకోతం దీర్ఘం ఇస్తే ఢో, డాకోతం దీర్ఘం ఇస్తే ఢో. అనాకోతం దీర్ఘం ఇస్తే నో, తాకోతం దీర్ఘం ఇస్తే థో. థాకోతం దీర్ఘం ఇస్తే థో, దాకోతం దీర్ఘం ఇస్తే ధో. ధాకోతం దీర్ఘం ఇస్తే ధో, నాకోతం దీర్ఘం ఇస్తే నో. పాకోతం దీర్ఘం ఇస్తే పో, పాకోతం దీర్ఘం ఇస్తే ఫో. భాకోతం దీర్ఘం ఇస్తే భో, బాకోతం దీర్ఘం ఇస్తే భో. మాకోతం దీర్ఘం ఇస్తే మో. ఈ విధంగా హల్లుల్లో ఓతం దీర్ఘం ఇస్తే వాటి ఆకారాలు ఇలా ఉంటాయి. యాకోతం దీర్ఘం ఇస్తే యో, రాకోతం దీర్ఘం ఇస్తే రో. బండిరా కోతం దీర్ఘం ఇస్తే రో, లాకోతం దీర్ఘం ఇస్తే లో. అడాకోతం దీర్ఘం ఇస్తే లో. వాకోతం దీర్ఘం ఇస్తే ఓ. షాకోతం దీర్ఘం ఇస్తే షో,
షాకొత్తం దీర్ఘమిస్తే షో, సాకొత్తం దీర్ఘమిస్తే సో, హాకొత్తం దీర్ఘమిస్తే హో. ఈ విధంగా ప్రతి హల్లులో ఓత్తం దీర్ఘము ఇచ్చినప్పుడు వాటి ఆకారాలు ఇలా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఓత్తం దీర్ఘంతో కొన్ని పదాలను కూడా రాసి వాటిని నేర్చుకుందాం. ఓత్తం దీర్ఘంతో పదాలు మరి ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి. పోరు, పాకొత్తం దీర్ఘమిస్తే పో, రాకొత్తం రు, పోరు. కోక, కాకొత్తం దీర్ఘమిస్తే కో, క, కోక. గోడు, గాకొత్తం దీర్ఘమిస్తే గో, డు. తోడు, తాకొత్తం దీర్ఘమిస్తే తో, డు, తోడు. జోరు, జాకొత్తం దీర్ఘమిస్తే జో, రాకొమిస్తే రు, జోరు. మోకు, మాకొత్తం దీర్ఘమిస్తే మో, కాకుమిస్తే కు, మోకు. ఈ విధంగా పదాలను ఉచ్చరించే క్రమం కూడా ఓతం వచ్చినప్పుడు దీర్ఘంతో పలుకుతున్నాం. గోల, గాకొత్తం దీర్ఘమిస్తే గో, ల, గోల. కోరు, కాకొత్తం దీర్ఘమిస్తే కో, రు, కోరు. తోక, తాకొత్తం దీర్ఘమిస్తే తో, క, తోక. జోడు, జాకొత్తం దీర్ఘమిస్తే జో, డు, జోడు. పోక, పాకొత్తం దీర్ఘమిస్తే పో, క, పోక. హోరు, హాకొత్తం దీర్ఘమిస్తే హో, రు, హోరు. ఔత్వం. ఇప్పుడు ఔత్వం అనేటటువంటి గుణిత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఆ ఔత్వము ఎలా రాయగలుగుతాము? ప్రతి హల్లును ఖౌ, ఖౌ, ఘౌ, ఘౌ, ఛౌ, ఛౌ, జౌ, ఝౌ. టాకౌతం ఇస్తే ఠౌ, ఠౌ. డాకౌతం ఇస్తే ఢౌ, ఢౌ. అణాకౌతం ఇస్తే నౌ. తాకౌతం ఇస్తే థౌ, థౌ. దాకౌతం ఇస్తే ధౌ, ధౌ. నాకౌతం ఇస్తే నౌ. పాకౌతం ఇస్తే పౌ, భౌ. బాకౌతం ఇస్తే భౌ, భౌ. మాకౌతం ఇస్తే మౌ. మా రాసే క్రమం కూడా గమనించాలి విద్యార్థులు. మరిన్ని చూడండి. యాకౌతం ఇస్తే యౌ, యౌ కూడా గమనించాలి. రౌ, రౌ, లౌ, లౌ, వౌ, షౌ, షౌ, సౌ. సాకౌతం ఇస్తే సౌ, హౌ. హాకౌతం ఇస్తే హౌ. ఈ విధంగా ప్రతి హల్లులో ఔత్వం అనేటటువంటి గుణింత గుర్తును చేరిస్తే ఈ విధమైనటువంటి ఆకారాలు, వాటి యొక్క ధ్వనులు ఇలా ఉంటాయి. మరియు ఇప్పుడు అదే ఔత్వానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను గమనిద్దాం. ఔత్వంతో కూడినటువంటి పదాలను గమనిద్దాం. చూడండి, వీటిని 1-2 సార్లు చూస్తూ ఈ పదాలను నేర్చుకుంటూ తెలుగును చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కౌలు, కాకౌతం ఇస్తే కౌ, లు. గౌను, గాకౌతం ఇస్తే గౌ, ను, గౌను. చౌడు, చాకౌతం ఇస్తే చౌ, డు, డాకం ఇస్తే డు, చౌడు. తౌడు, తాకౌతం ఇస్తే తౌ, డు, తౌడు. మౌని, మాకౌతం ఇస్తే మౌ, నాగుడిస్తే ని, మౌని. దౌడు, దాకౌతం ఇస్తే దౌ, డు, దౌడు. మరిన్ని పదాలు చూడండి. ఇక్కడ ఔత్వంతో గౌరు, గాకౌతం ఇస్తే గౌ, రు. చౌక, చాకౌతం ఇస్తే చౌ, ఖ, చౌక. నౌక, నాకౌతం ఇస్తే నౌ, ఖ, నౌక. ఉచ్చారణ క్రమం గమనించాలి. మౌనిక, మాకౌతం ఇస్తే మౌ, ని, క, మౌనిక. పౌరులు, పాకౌతం ఇస్తే పౌ, రాకం ఇస్తే రు, లు, పౌరులు. చౌదరి, చాకౌతం ఇస్తే చౌ, దరి, చౌదరి. ఈ విధంగా మనము ఔత్వాన్ని ఉపయోగించి ఇలాంటి పదాలను మరిన్ని మీరు వీటిని చదివిన తర్వాత ఈ వీడియో చూసి ఈ ఔత్వానికి సంబంధించిన పదాలను చదివి మరిన్ని పదాలను తయారు చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ హల్లుల యొక్క గుర్తులను బాగా ఉపయోగించుకొని తెలుగు చక్కగా రాయడం, చదవడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.